హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి సందర్భంగా మీ ఇంట్లో అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకుంటున్నారా? మా ఇంట్లో అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి. బాబుకి కృష్ణుడి గెటప్, పాపకి రాధమ్మ గెటప్ వేస్తున్నామండి. ఎలా రెడీ చేస్తున్నానో ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. ప్రతి సంవత్సరం బాబు ఒక్కడే ఏదైనా గెటప్ వేసేవాడు. మా బాబు లాస్ట్ 3 ఇయర్స్గా స్కూల్కి వెళ్తున్నాడండి. ఆ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి రెడీ చేస్తున్నానండి. కృష్ణుడి గెటప్ అనే కాదు, ఏవైనా అకేషన్స్ అయినా లేకపోతే స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ అయినా చేస్తుంటాను. పాపకైతే ఏ సంవత్సరం ఇలా రెడీ చేయలేదండి. ఇదే ఫస్ట్ సంవత్సరం. ఎందుకంటే పాప ఈ సంవత్సరం నుంచే స్కూల్కి వెళ్తుంది. ముందు ఇంటికాడ ఉన్న నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం, వాళ్ళ స్కూల్లో రథమ్మ గెటప్ వేయమన్నారు. అందుకే పాపకు కూడా నేను రెడీ చేస్తున్నాను. బాబుకు కూడా తొలి స్కూల్కి వెళ్ళక ముందు నేనేం రెడీ చేసేదాన్ని కాదు. స్కూల్కి వెళ్ళిన తర్వాత యాక్టివిటీస్లో పాల్గొనేవాడు. దానివల్ల వాడికి రెడీ చేసేదాన్ని. యాక్టివిటీస్లో పాల్గొంటే కంపల్సరీగా వాడికి రెడీ చేసేదాన్ని. ఇప్పుడు పాప కూడా స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు తినకు కూడా రెడీ చేస్తున్నాను. ఇద్దరికి రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే 1 by 1 చేస్తున్నాను. ఫస్ట్ బాబుకి చేస్తున్నాను. బాబుకి రెడీ చేసిన తర్వాత పాపకు కూడా రెడీ చేద్దామని అన్నీ దగ్గర పెట్టుకున్నానండి. ఏదైనా పిల్లలకు రెడీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే పిల్లలు చెప్పిన మాట వినరు. ఇటు చూడమ్మంటే అటు చూస్తారు, ఇటు తిప్పమ్మంటే అటు తిప్పుతారు. ఏమైనా వాళ్ళకి గసిరామంటే మూడంతా అప్సెట్ అయిపోద్దండి. ఎందుకంటే మనం ఎంత రెడీ చేస్తామో ముఖంలో నవ్వు అనేది లేకపోతే మనం రెడీ చేసిందంతా వృధా అయిపోద్దండి. పిల్లలకి చాలా మెల్లగా జాగ్రత్తగా చెప్తూ రెడీ చేయాలండి. అలా అయితేనే మనం చెప్పినట్లు వింటారు. మనం రెడీ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే అండి. బాబుని కొంచెం గట్టిగా కేక పెడితే చెప్పిన మాట వింటాడండి, లేకపోతే గసిరినా వింటాడు. బాబుకి గసిరినట్టు పాపకు గసిరితే తన మూడంతా అప్సెట్ అయిపోద్దండి. కనీసం నాకు కొంచెం కూడా కోఆపరేట్ చేయదు. నేను ఫిక్స్ అయిపోవాల్సిందే, ఈరోజు తినకు రెడీ చేయకూడదు అని ఫిక్స్ అయిపోతాను. తను ఏమైనా మూడు అప్సెట్ అవ్వకుండా ఉంటేనే నేను అలాంటివి ఏమైనా పెట్టుకుంటానండి. నేను మాట అంటూ విందు. ఇప్పుడు కూడా తనకు అలా మెల్ల బతిమాలుతూ చేసేసరికి నాకు చాలా టైం పట్టింది. బాబు కంటే పాపకే నాకు చాలా టైం తీసుకున్నాను తనకు రెడీ చేయడానికి. ఇప్పటికే కోపం అయిపోయాను. కోపం అయ్యేసరికి కొంచెం ఒక మదకలా పెట్టుకుంది. తనకి బాధరించి దానికి నవ్వించి చేసేసరికి చాలా టైం పట్టింది. పిల్లలిద్దరూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను దేవునికి నైవేద్యం చేస్తున్నాను. అటుకులు బెల్లం చాలా సింపుల్గా అయిపోయే నైవేద్యం. కడాయి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కొంచెం తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని, మా ఇంట్లో స్వీట్ అనేది పెద్దగా ఎవరమో తినము. అందుకే నేను ఓన్లీ దేవునికి మట్టుగా నైవేద్యం చేసుకుంటున్నాను. నేను 1/2 కప్పు అటుకులు తీసుకున్నాను. ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం వల్ల కొంచెం నెయ్యి ఉంటుంది కదండి. మరి నెయ్యి ఏమి యాడ్ చేయడం లేదు. ఆ నెయ్యిలోనే అటుకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. 1/2 కప్పు అటుకులకి 1 కప్పు పాలు తీసుకోవాలండి. వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మన దగ్గర కొబ్బరి తురుము ఉంటే వేసుకోండి, కొబ్బరి తురుము లేకపోతే స్కిప్ చేసుకోండి. ఉంటే వేసుకోండి. కొంచెం ఉడికింది అన్న తర్వాత 1/2 కప్పు బెల్లం తీసుకోండి, 1/2 కప్పు షుగర్ తీసుకోండి. లేదు మాకు షుగర్ వద్దు అంటే 1/2 కప్పు బెల్లం వేసుకొని బాగా దగ్గరికి అయినంత వరకు ఉడకనివ్వండి. అటుకుళ్ళు బెల్లం అన్నీ బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. ప్రసాదం కంప్లీట్ అయిపోయిందండి. దేవుడికి దీపం పెట్టి పూజ చేసుకున్నాను. అంతేనండి. మా ఇంట్లో ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఇలా జరిగిందండి. మా పిల్లలకి రెడీ చేసే విధానం మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ అనేది చాలా అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.